सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ नारद भक्ति सूत्राणि ఇది ఒక భక్తి గ్రంథం. సూత్ర రూపంలో నారదుడి చేత చెప్పబడినటువంటిది కనుక నారద భక్తి సూత్రం అని పేరు. అనేక సూత్రాలు ఉండడం వల్ల దీనికి భక్తి సూత్రములు అని పేరు. భక్తి అనే విషయాన్ని గురించి చెప్పడం ద్వారా దీనికి భక్తి సూత్రములు అని పేరు వచ్చింది. నారద మహర్షి చేత చెప్పబడడం చేత నారద భక్తి సూత్రములు అని పేరు. ఈ గ్రంథంలోకి ప్రవేశించే ముందు మనం ఉపోద్ఘాతం అంటే ఇంట్రొడక్షన్ దాన్ని చూస్తాం ఈరోజు. ఈ ఉపోద్ఘాతం చాలా ముఖ్యమైనటువంటి ఉపోద్ఘాతం. ఈ భక్తి సూత్రాలు నారద భక్తి సూత్రాలు చదివినంత పూర్తయ్యే వరకు ఈ ఉపోద్ఘాతం మన మనస్సులో ఉండాలి. అంత ముఖ్యమైనటువంటి ఈ ఉపోద్ఘాతం ఏమిటి దాని ప్రాధాన్యత అంటే, ఈ ఉపోద్ఘాతానికి అంత ప్రాధాన్యత అంటే చాలా ప్రాధాన్యత ఉంది. భక్తి అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి? నారద భక్తి సూత్రములు అని ఉంది కదా, ఆ మధ్యలో ఒక పదం ఉంది భక్తి అని. భక్తి అంటే ఏమిటి అంటే ఈశ్వర విషయక సాదరం ప్రేమ భక్తి. ఈశ్వర విషయక సాదరం ప్రేమ. భక్తి అంటే ప్రేమ. ప్రేమ దేని మీద అంటే ఈశ్వర విషయక, ఈశ్వరుని గురించి, పరమాత్మని గురించి, పరమాత్ముడి మీద విషయక అంటే కేంద్రీకరింపబడినటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఎటువైపు కేంద్రీకరింపబడాలి అంటే ఈశ్వరుడి మీద కేంద్రీకరింపబడినటువంటి ప్రేమని భక్తి అంటారు. మన ప్రేమ పుత్ర ప్రేమ, పుత్రీ ప్రేమ, భర్త ప్రేమ, పత్ని ప్రేమ, గృహ ప్రేమ, కారు ప్రేమ, ఇవన్నీ ప్రేమ. దాన్ని భక్తి అనం. ఏ ప్రేమ అయితే ఈశ్వరుని విషయం మీద కేంద్రీకరింపబడినదో ఆ ప్రేమని భక్తి అన్నారు. అంతేకాదు సాదరం ప్రేమ అన్నారు. సాదరం అంటే అత్యంత గౌరవమైనటువంటి, అంటే గౌరవ భావం కలిగినటువంటి. సాదరం అంటే ఆదరం, ఆదరేణ సహా సాదరం అన్నారు. సాదరంతో కూడినటువంటి అంటే గౌరవ భావంతో అన్నారు. విలువతో, అత్యంతమైనటువంటి విలువ, గౌరవం ఉన్నటువంటి ప్రేమ, ఈశ్వరుడి మీద ఉన్న ప్రేమని భక్తి అంటారు. ఇప్పుడు భక్తి ఛానల్స్ ఉన్నాయి కానీ ఈ డెఫినేషన్ ఏ భక్తి ఛానల్ మీకు చెప్పదండి. మా గురువు అనుగ్రహం వల్ల నేను ఈ విషయాన్ని తెలుసుకోగలిగాను. అంతేకాని భక్తి ఛానల్, భక్తి మ్యాగజైన్స్, భక్తి మంత్లీ అన్నీ వస్తాయి. ఈ వాక్యం ఎక్కడా మీకు దొరకదు. ఈశ్వర విషయక సాదరం ప్రేమ భక్తి అన్నారు. తర్వాత ఈ భక్తి అనేటువంటిది ఈశ్వర విషయక సాదరం ప్రేమ అనే భక్తి, భక్తి అనే దానికి అది లక్షణం. ఈశ్వర విషయక సాదరం ప్రేమ భక్తి
ఇది లక్షణం, భక్తి యొక్క లక్షణం. ఈ భక్తి దీని ఆవశ్యకత ఏమిటి? ఈ భక్తి మనకి ఏమిస్తుంది? ఈశ్వర విషయక సాదరం ప్రేమ మనకి ఏమిస్తుంది అంటే జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. ఈశ్వర విషయక సాదరం ప్రేమ భక్తి జ్ఞానప్రదాత, మోక్షప్రదాత. కనుక మోక్షాన్ని పొందాలి అంటే జ్ఞానం పొందాలి, జ్ఞానం పొందాలి అంటే ఈశ్వర విషయక సాదరం ప్రేమ ఆవశ్యకం. మనం భక్తి అర్హతని సంపాదించుకుంటే, మనం భక్తులమైతే మనం అర్హులం. దేనికి? జ్ఞానం పొందడానికి, మోక్షాన్ని పొందడానికి మనం అర్హులమవుతాం. భక్తి గనక లేకపోతే, ఈశ్వర విషయక సాదరం ప్రేమ గనక లేకపోతే వాడికి జ్ఞానము రాదు, భక్తి రాదు. చూసారా? కనుక ఏదో కొంతో గొప్ప భక్తి ఉన్నవాళ్లే, ఈశ్వరుని మీద ప్రేమ ఉన్నవాళ్లే వేదాంతం వస్తారు. కొద్దో గొప్ప ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ ఏదో ఒక భక్తి ఉన్నవాళ్లే వస్తారు, కానీ నాస్తికులు రాలేరు. కనుక జ్ఞానం పొందాలంటే ఏ అర్హత కావాలి? భక్తి కావాలి. మోక్షాన్ని పొందాలంటే ఏ అర్హత కావాలి? భక్తి కావాలి. కనుక జ్ఞానం, మోక్షం అనేటువంటిది మన ఫిలాసఫీ, వేదాంత దర్శనం, రిలిజియన్ అంటారు. భక్తి ఎక్కడ మీరు దానికి రూట్స్ ఎక్కడంటే రిలిజియన్. అందుకే సరస్వతి పూజ, దుర్గా పూజ, విజయదశమి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? భక్తి అన్నారు. చూసారా? ఈశ్వర విషయక సాదరం ప్రేమ భక్తి. ఆ భక్తి ఉంటేనే, అర్హత ఉంటేనే వ్యక్తికి జ్ఞానం, మోక్షం అని వస్తుంది. కనుక శాస్త్రం ఏం చెప్తుంది? శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఎటువంటి భక్తి కావాలి? భక్తి అంటే భక్తి ఉంటేనే మోక్షం, జ్ఞానం అన్నాం. ఎటువంటి భక్తి? అందరూ భక్తులే, చాలామంది భక్తులు ఉన్నారు. ఆ భక్తి సరిపోతుందా జ్ఞానానికి, మోక్షానికి అంటే కాదు అన్నారు. గుళ్ళన్నీ కిటకిటలాడిపోతున్నాయి, జనం రష్ ఎక్కడ చూసినా. ఆ భక్తి సరిపోతుందా అంటే కాదు. ఆ భక్తి వల్ల జ్ఞానము, మోక్షం రాదు. ఎటువంటి భక్తి వల్ల వస్తుందని చెప్తే శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తుంది. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశ్యంతే మహాత్మనః. భగవంతుని యందు తీవ్రమైన భక్తి కావాలట. భగవంతుని యందు తీవ్రమైన భక్తి కావాలి, సామాన్య భక్తి కాదు, తీవ్రమైన భక్తి. అదేవిధంగా భగవంతుడి యందు ఎంతటి తీవ్రమైన భక్తి ఉన్నదో యథా దేవే తథా గురౌ, అంతే భక్తి, అదే తీవ్రమైన భక్తి గురువు మీద ఉండాలట. చూడండి, ఎంత తీవ్రమైన భక్తి నాకు నా యొక్క ఇష్టదైవం మీద ఉన్నదో అంతే భక్తి, తీవ్ర భక్తి నా గురువు మీద కూడా ఉండాలి. యథా దేవే తథా గురౌ. అటువంటి వానికి మాత్రమే జ్ఞానం, మోక్ష. కనుక ఇప్పుడు అందరికీ జ్ఞానం వస్తుందా? రాదు. మోక్షం వస్తుందా? రాదు. వాళ్ళు ఈశ్వర భక్తులై ఉండాలి, అందులో తీవ్ర భక్తులై ఉండాలి. ఎంత తీవ్ర భక్తి ఉన్నదో ఈశ్వరుడి మీద అంత భక్తి, తీవ్ర భక్తి గురువు మీద ఉండాలి. ఫస్ట్ ఈశ్వరుడి మీద ఉన్నదా లేదా అనే సందేహం, ఈశ్వరుడి మీద ఉన్నప్పటికీ కూడా గురువు మీద ఉన్నదా లేదా అనేది మరీ సందేహం. కనుక చూసారా, మనుష్యాణం సహస్రేష్. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ముఖ్యమా కాదా చెప్పండి? ఎంత ముఖ్యం. కనుక ఎందుకు అందరూ జ్ఞానాన్ని పొందలేరు అంటే గురుభక్తి లేదు. ఎందుకు అందరూ జ్ఞానాన్ని పొందలేదంటే ఈశ్వర భక్తి లేదు. భక్తులమే కదండి అన్నారు, తీవ్ర భక్తి లేదు. తీవ్ర భక్తి ఉంటే జ్ఞానం రాకుండా ఎలా పోతుంది? మహాత్మనః ప్రకాశ్యంతే. శాస్త్రం వాళ్ళకి అర్థమైపోతుందట, అట్లా సందేహం లేదట.
శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తోంది. కనుక భక్తి కావాలి, ఈశ్వరుడి మీద భక్తి కావాలి. ఆ భక్తి అనేటువంటిది అర్హత జ్ఞానం మోక్షాన్ని పొందడానికి. ఈ జ్ఞానాన్ని పొందడానికి గురువు కావాలి. కనుక ఎంతటి తీవ్ర భక్తి ఉన్నదో భగవంతుడి మీద అంతటి తీవ్ర భక్తి కావాలి గురువు మీద. అలా ఉన్నప్పుడే ఈశ్వర కృప గురు కృప మనకు లభిస్తేనే జ్ఞానం మోక్షం. 10 సంవత్సరాలు విన్నా, 10 దశాబ్దాలు విన్నా, 10 జన్మలు విన్నా కూడా ఈశ్వర భక్తి లేకుండా, గురుభక్తి లేకుండా జ్ఞానం మోక్షము అసాధ్యం. కనుక మనలో ఎటువంటి భక్తి ఉన్నది అని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈశ్వరుడి మీద తీవ్రమైన భక్తి ఉన్నదా, నాకు గురువు మీద తీవ్రమైన భక్తి ఉన్నదా? ఉంటే తప్పనిసరిగా జ్ఞానం వస్తుంది. కనుక భగవంతుడిని ప్రార్థించాలి, నా భక్తిని అధికం చేయి నాయన. ఇప్పుడు భక్తిని మనం పెంపొందించుకోవాలంటే ఏం చెయ్యాలి? కనుక భగవంతుడు పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అన్నాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు, ఈ యొక్క శాస్త్రాన్ని, ఈ జ్ఞాన విద్యని, బ్రహ్మ విద్యని, మోక్ష విద్యని, ఆత్మ విద్యని అభక్తాయ న కదాచన, అభక్తుడికి చెప్పవద్దన్నాడు. భక్తి లేని వాడికి చెప్పకు. అతపస్కాయ, తపస్సు లేనివాడికి, వ్రత నియమ నిష్ఠలు లేనివాడికి చెప్పవద్దన్నాడు. మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం లేనివాడికి ఈ విషయాన్ని చెప్పవద్దన్నాడు. తపస్సు అంటే నియమ నిష్ఠలు శ్రద్ధాభక్తి ఉన్నవాడికి మాత్రమే చెప్పాలి అని అన్నాడు. అతపస్కాయ అభక్తాయ న కదాచన, చెప్పవద్దు. అంటే భక్తుడికే చెప్పు, తపస్సు చేసేవాడికి మాత్రమే చెప్పు అని అన్నాడు. చూశారా కృష్ణుడు పరమాత్మ ఎందుకు చెప్పాడు? భక్తి ఉన్నవాడికే చెప్పమన్నాడు. ఒకవేళ భక్తి లేనివాడు విన్నా కూడా వాడికి అర్థం కాదు. ఒకవేళ వాడిలో భక్తి ఉద్భవిస్తుందేమో, భక్తి లేనివాడు వింటే వాడికి భక్తి ఉద్భవిస్తుంది. కనుక అర్థమయ్యేటప్పటికీ మరో జన్మ పడుతుంది. అర్థమైందా? కనుక చిన్నప్పటి నుంచే మన వాళ్ళు ఏం చేస్తారు? భగవద్భక్తిని పెంచుకో నాయనా అంటారు. కారణం ఏంటో తెలిసిందా ఇప్పుడు? భక్తి లేని హృదయం అది ఒక హృదయమా? మాంసపిండం అన్నారు. భక్తి ఉన్న హృదయం దేవాలయం, భక్తి లేని హృదయం మాంసపిండంతో సమానం. కనుక అటువంటి వాళ్ళకే చెప్పమని 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భగవద్గీతలో విస్తారంగా ఈశ్వర స్వరూపం చెప్పి కర్మలక్షణా భక్తి, ఉపాసన లక్షణా భక్తి, జ్ఞానీ భక్తి అని చెప్పి కృష్ణ పరమాత్మ టైటిల్ 12వ అధ్యాయంలో భక్తి యోగం అని చేశారు. 7వ అధ్యాయంలో మొదలుపెట్టి ఈశ్వరుడి స్వరూపం మొదలుపెట్టి ఎలా ఉండాలి భక్తి, విశ్వరూపం ఏకరూపం చెప్పి భక్తి అంటే ఏమిటి, దాని పరాకాష్ఠ అని చెప్పి మన ప్రార్థనా పుస్తకంలో వివరంగా చెప్పబడింది. తెలుగు పుస్తకంలో ప్రార్థనా పుస్తకం చదివితే భక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది మనకు. అదేమిటండి అని అడగండి. ఓకే, చదివితే తెలుస్తుంది. కర్మలక్షణా భక్తి, జ్ఞాని లక్షణా భక్తి, ఉపాసన లక్షణా భక్తి భక్తి యోగంలో చెప్పబడినాయి. కనుక ఉపనిషత్తుల్లో అలా అక్కడక్కడ భక్తి అనే మాట ఉపయోగిస్తే, భక్తి అనే మాట ఉపయోగించం. భక్తికి సంబంధమైనటువంటి విషయం వస్తే ఎక్కడన్నా దాన్ని విస్తారంగా చెప్పినటువంటి చోటు భగవద్గీత. అర్థమైందా? ఉపనిషత్తుల్లో విస్తారంగా భక్తిని గురించి చెప్పబడలేదు. అక్కడక్కడ ఒక మాట అట్లా చెప్పబడుతుంది, అంతేగాని విస్తారంగా ఏదైతే ఉపనిషత్తులో చెప్పబడిందో, ఏ భక్తి అయితే చెప్పబడిందో దాన్నే కృష్ణ పరమాత్మ 7, 8, 9, 10, 11, 12, 6 అధ్యాయాల్లో చెప్పారు విస్తారంగా. అంత విస్తారంగా చెప్పినా కూడా ఆ భక్తి అంటే ఏమిటో అర్థం కాని వాళ్ళు ఉన్నారు కోకొల్లలుగా. అందుకని ఆ 6 నుంచి 12 అధ్యాయాలు వినండి తిరిగి. మీ నోట్స్ రాసుకొని ఉంటే చదవండి. ఎంత ఎక్కువగా వింటూ ఉంటే, ఎంత ఎక్కువగా చదివితే మనకు ఈ శాస్త్రం మీద అంత రుచి కలిగి అంత చక్కగా అర్థమవుతుంది. మనకు కష్టమే ఉండదు. త్వరగా మనకు మోక్ష ప్రాప్తి లభిస్తుంది. కనుక ఇప్పుడు ఈ యొక్క
భక్తి అనేటువంటిది సాదరం ప్రేమతో కూడిన భక్తిని మనం పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? రెండవ విషయం. ఇప్పటి వరకు ఒక విషయాన్ని గురించి చెప్పాను. భక్తి అంటే ఏమిటి, భక్తి ఆవశ్యకత, జ్ఞానాన్ని మోక్షాన్ని పొందడానికి ఎటువంటి భక్తి కావాలంటే తీవ్రమైన భక్తి కావాలి. భక్తి గురువు మీద కావాలి, గురువు మీద కావాలి, ఈశ్వరుడి మీద కావాలి. ఆ భక్తి గురించి మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి, ఆ భక్తి మనలో కలగాలంటే తీవ్రమైన భక్తి ఏం చేయాలి అనేది రెండో విషయం. ఇప్పుడు అంత ఉపద్ఘాతమే. నేను భక్తుడిని కావాలి అన్నారు. ఎలా? భక్తుడి కావడం ఎలా అన్నారు. అక్కడ చెప్తారు కానీ స్లిమ్ కావాలండి, సన్నబడాలంటే ఎలా అన్నారు. ఇప్పుడు మనకేమిటి ప్లాన్ అంటే ప్రాజెక్ట్, నేను భక్తుడిని కావాలంటే ఏం చేయాలి? దానికి శాస్త్రంలో అనేక విధాలుగా చెప్పబడింది. మొదటిది భక్తుల జీవిత చరిత్ర చదవడం, లైఫ్ బయోగ్రఫీ ఆఫ్ ద డివోటీస్. భక్తుల జీవిత చరిత్ర చదవాలి. ఒక్కొక్క జీవిత చరిత్ర పుస్తకాలు కొల్లలు మనకు. నారదుడు పరమభక్తుడు, ఆయన జీవిత చరిత్ర చదవాలి. ప్రహ్లాద, ధ్రువ, భక్త భద్రాచల రామదాసు, భక్త రామదాసు, భక్త త్యాగరాజు, భక్త మీరాబాయి, భక్త తులసీదాస్, భక్త నామదేవ్, ఇంత భక్త అని వస్తుంది. భక్త కన్నప్ప, భక్త హనుమాన్. వీరి యొక్క జీవిత చరిత్రలు చదివితే మనకు కూడా భక్తి వస్తుంది. ఇది మొదటి సాధనం. ఈ భక్తుల జీవిత చరిత్రలు అనేకం చదివేటప్పుడు ఈ తమిళనాడులో కూడా చెప్తారు. నాయన్మార్లు అంటారు చూసారా, వీళ్ళందరూ మహాభక్తులు. నాయన్మార్లు, ఆళ్వార్లు. అదేవిధంగా మనకు లభించేటటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి కూడా తెలుగులో కూడా. భక్త పోతన, భక్త పోతన, ఎంతోమంది ఉన్నారు భక్తులు. అటువంటి భక్తుల చరిత్ర అంతా చదవడం వల్ల ఎలా అంటే శ్రవణం భక్తి నవవిధ భక్తి అని ఉంది. భక్తి 9 రకాలు భక్తులు. భక్తి అంటే ఏమిటో తెలియాలి. ఇప్పుడు ఆ భక్తిని ఎలా, భక్తిని పొందాలి అంటే ఏ విధంగా అంటే శ్రవణం ద్వారా పొందవచ్చు, వినడం ద్వారా. ఆ జీవిత చరిత్ర మనం చదవలేకపోతే కనీసం ఆ భక్త ప్రహ్లాద గురించి ఉపన్యాసం జరుగుతుంది, వెళ్ళి వినడమే. భక్త హనుమాన్ గురించి ఉపన్యాసం చెప్తున్నారు, వెళ్ళి వినడాలి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. మొదటిది శ్రవణం ద్వారా భక్తిని పెంపొందించుకోవచ్చు. బాగా వినాలి. ఆ యొక్క భక్తుల చరిత్రని శ్రవణం చేయాలి. భక్త ప్రహ్లాద చరిత్రం. రుక్మిణికి ఎంత భక్తి కృష్ణుడి మీద, రాధకి ఎంత భక్తి. వారి యొక్క రాధా కళ్యాణం జరిగేటప్పుడు వెళ్ళి చూడడం, రుక్మిణి కళ్యాణం గురించి చెప్తూ ఉంటే వినడం. ప్రహ్లాద చరిత్రం, గజేంద్ర మోక్షం, గజేంద్రుడు ఎంత భక్తుడు, వినడం. ఇలా వింటూ ఉంటే మనకు శ్రవణం. కీర్తనం, మనం కీర్తించడం, పాడడం, స్తుతి చెయ్యడం. ఆ స్తోత్రమాల అంతా దేనికోసం తెలుసా ఇప్పుడు? స్తోత్రం అంటే స్తుతి, శ్రవణం, కీర్తనం, కీర్తించడం అన్నమాట. కీర్తిస్తున్నాం ఆ దేవుణ్ణి, దేవతని మనం కీర్తించడం వల్ల మనకు భక్తి పెరుగుతుంది. శ్రవణం, కీర్తనం. విష్ణోహో అంటే ఆ పరమాత్ముణ్ణి అని అర్థం. విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు. స్మరణం, స్మరించుకోవడం, ప్రతి క్షణం స్మరిస్తూ ఉండాలి, జపం చేస్తూ. హనుమంతుల వారు చూడండి, ఎప్పుడు జపం చేస్తూ ఉండేవాడు. త్యాగరాజు రామ రామ రామ, మీరాబాయి కృష్ణ 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 ఎప్పుడు. భద్రాచల రామదాస్ రామ రామ రామ, అన్నమాచార్య వెంకటాచలపతి. కీర్తనం, స్మరణం, దట్ ఈజ్ స్మరణం. స్మరిస్తూ ఉండాలి ఇప్పుడు. ఎట్లాగైతే మన పిల్లల గురించి మనం స్మరిస్తూ ఉంటాం ఎప్పుడు. అబ్బాయికి సీట్ వస్తుందా లేదా లేదా లేదా, అమ్మాయికి పెళ్ళి అవుతుందా లేదా స్మరిస్తున్నాం కదా. డబ్బులు సంపాదించడానికి స్మరిస్తున్నాం. భగవంతుని గురించి స్మరించు అంటుంది శాస్త్రం. శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం.
ఆ భగవంతుడికి పాదసేవ చేయాలి. ఆ గుడికి వెళ్ళడము, క్లీన్ చేయడం, అక్కడ ఆ భగవంతుడికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడం, మన ఇంట్లో కనీసం పూజా గృహంలో ఆ భగవంతుడికి కావాల్సినవన్నీ చేయడం, పాదసేవనం, అర్చనం చేయాలి. పాదసేవనం అంటే ఆ పాదాలకు సేవ చేయాలి, భగవంతుడి పాదాలకి. భగవంతుడి పాదాలకు ఎలా సేవ చేయాలని ఎంతసేపు కడగమంటారు కూర్చొని అన్నారు. భగవంతుడిని గురించి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ పాదాలకు సేవ చెయ్యి. వాళ్ళకి చేస్తే, భాగవతులకు చేస్తే భగవంతుడికి చేసినట్టే అన్నారు. భగవంతుడు ఏమంటున్నాడు, నా గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో, భాగవతులు ఉపన్యాసం చెప్తున్నారో, నన్ను గురించే స్తుతి చేయించి చెప్తున్నారో వాళ్ళకి కనుక సేవ చేస్తే నాకు చేసినట్టే అన్నారు. పబ్లిసిటీ చూడండి, వాళ్ళు భగవంతుడి గురించి చెప్తున్నారు కనుక, భగవంతుడి గురించి, అందుకే ప్రతి భాగవతారు భగవంతుడి అవతారాలే. భగవంతుడి గురించి ఎవరెవరైతే చెప్తున్నారో ఆ భగవంతుడే వారి అంశం మూలంగా వచ్చి చెప్పిస్తూ ఉంటాడు. అందుకనే మనం భగవంతుని గురించి మాట్లాడే వాళ్ళందరినీ భగవంతుడిగానే ఆరాధిస్తాం. అర్థమైందా? అందుకనే వాళ్ళకి భాగవతులు అని పేరు పెట్టారు. భాగవతార్ అంటే ఏమిటి అర్థం? భగవంతుడి గురించి చెప్పడానికి వచ్చిన అవతారం భాగవతార్ అన్నాడు. భగవంతుడి గురించి చెప్పడానికి వచ్చిన వాళ్ళు కనుక భాగవతార్ అన్నారు. అవతారం అందరూ కూడా ఆ భగవత్ కార్యం చేయడానికి వచ్చిన వాళ్ళే. భగవంతుడు తన కార్యాన్ని అనేక రూపాల్లో చేయించుకుంటూ ఉంటాడు అందరి చేత. వాళ్ళు చేసే వాళ్ళకి మనం సహాయం చేస్తే పాదసేవనం భగవంతుడికి చేసినట్లు. భగవంతుడికి చేయాలి, వాళ్ళకి చేయాలి. ఓకే, పాదసేవనం. అర్చనం, అర్చించడం. పూలు కొని చేయగలిగితే చేయడం, పూలు కొనలేకపోతే మానసిక పుష్పాలతో చేయొచ్చు. బంగారు పుష్పాలతో మానసికంగా, వెండి పుష్పాలతో మానసికంగా భగవంతుడికి చేయొచ్చు కదా. భావదారిద్ర్యం ఎందుకు? ధనదారిద్ర్యం ఉండొచ్చేమో కానీ భావదారిద్ర్యం ఉండక్కర్లేదు కదా. తంగమాడిగలో ఉన్నటువంటి పుష్పాలన్నీ మనమే అన్నీ ఆయనకి సమర్పించడం అన్నాడు. అర్చనం, అన్ని రకాల పుష్పాలతో మానసికంగా అన్ని పుష్పాలతో ఆయనకి చేయడం, అర్చన చేయడం భగవంతుడిని. అర్చన. వందనం, నమస్కారం చేయడం. అనేక సార్లు నమస్కారం చేస్తూ ఉండాలి భగవంతుడికి. వందనం ద్వారా భక్తిని పెంచుకోవచ్చు. దాస్యం, సేవ చేయడం భగవంతుడికి. అందుకే హనుమంతుల వారు దాసుడిగా కూర్చుంటాడు క్రింద. బంటూరీతి కొలు వెయ్యవయ్య రామా అని, నన్ను బంటుగా పెట్టుకోవయ్యా అన్నాడు. నీకు సర్వెంట్ని నేను అన్నాడు. అదేవిధంగా భగవంతుడికి నేను దాసుడిని అని అనుకుంటూ దాస్యంగా, నేను నీ దాసినయ్యా. దాసిని ఎట్లాగైతే కమాండ్ చేయించుకుంటారో అట్లా నా చేత నువ్వు చేయించుకో. నాకేది శక్తి ఉందో నీకు పనులన్నీ నా చేత చేయించుకో అన్నాడు. మీ గురువుగారు ఉన్నారు, ఆయనకి చెయ్యిపోయి అంటే, ఆయన గురువుగారు నా పని ఆయన చేస్తున్నాడు కనుక ఆయనకు నువ్వు సర్వ్ చేస్తే నాకు చేసినట్లే అంటాడు ఆయన. మనం అట్లా చెయ్యం. అందుకనే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర. భాగవతారులు, మహాత్ములు వీళ్ళందరికీ ఎందుకు మనం గురువుగా స్వీకరిస్తామంటే వాళ్ళందరూ సాక్షాత్ పరం బ్రహ్మ అన్నారు. అందుకని కొంతమంది దేవుణ్ణి మాత్రమే పూజిస్తారు కానీ ఆస్తికులను పూజించరు. కొంతమంది ఆస్తికులను మాత్రమే పూజిస్తారు, దేవుణ్ణి పూజించరు. రెండు ప్రాబ్లం. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం. సఖ్యం, భగవంతుడిని సఖ్యుడిగా, స్నేహితుడిగా భావించి పూజ చేయి. ఏది వచ్చినా సరే భగవంతుడికి చెప్పుకో, అన్నీ ఆయనే తీరుస్తాడు సమస్యలు. ఎందుకు లోకల్ పీపుల్కి చెప్పుకోవడం? ఎవరన్నా ఆరుస్తారా, తీరుస్తారా? సఖ్యం అన్న సఖ్యభక్తి. ఆత్మ నివేదనం, నిన్ను నువ్వే అర్పించుకో, ఫుల్గా సరెండర్ అయిపోవడం అనమాట. ఆత్మ నివేదనం అన్నారు. ఎటువంటి అహంకారం లేకుండా నేను నీకు శరణాగతుడిని అయిపోతున్నాను, సర్వం నువ్వే అనే భావన రావాలి. ఈ నవవిధ భక్తుల వల్ల మనలో భక్తి పెరుగుతుంది. నవవిధంగా చేయకపోయినా కనీసం అష్టవిధంగానో, సప్తవిధంగానో, షడ్విధంగానో, పంచవిధం, చత్వారివిధం, 3 లేకపోతే 2, ఒక విధం అన్నా ఉండాలి కదా కనీసం. ఏ భక్తి లేకపోతే జ్ఞానం ఎట్లా వస్తుందండి? కనుక ఆ భక్తుల చరిత్రలు చదువుతూ ఉంటే మనలో భక్తి పెళ్ళుబుగుతుంది. అసలు చిన్నప్పటి నుంచే పిల్లల చేత ఆ భక్తుల కథలు చదివిస్తూ ఉండాలి.
అలా చదివిస్తూ ఉంటే ఫస్ట్ మనం చదవాలి, తర్వాత వాళ్ళని చదివించాలి, వాళ్ళకి చెప్పాలి కనీసం. అలా భక్తి పెంపొందించాలి పిల్లలు. ఇంకా వాళ్ళకి భక్తి పెరిగిందంటే వాళ్ళు ఎక్కడికి పోలేరు. ఆ గురువులో మార్గంలోకి వచ్చేసినట్లే. ఇప్పుడు చాలా గ్యాప్ ఉంది, ఈ జనరేషన్ గ్యాప్. భక్తి అంత ఆమ్యామ్య భక్తి, కొబ్బరికాయల భక్తి, నిమ్మకాయల భక్తి, తమలపాకుల భక్తి, కానీ నిజమైన భక్తి, తీవ్ర భక్తి రావాలి మనుషుల్లో. సరే, ఇప్పుడు అనేక రకాలైనటువంటి భక్తులు. భక్తి అనేటువంటిది ఒక 4-5 రకాల భక్తి. ఇప్పుడు 9 రకాలుగా భగవంతుణ్ణి ఆరాధించడం భక్తి పెంపొందించుకోవడానికి. ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే, భగవంతుణ్ణి నేను ఒక తల్లిని, ఆయన నాకు ఒక పసిబిడ్డ మాదిరి చూసుకోవచ్చు, ఆ భక్తి. ఇప్పుడు నేను రాముడిని పూజించేస్తే రాముడు నాకు కొడుకు లాంటివాడు, కృష్ణుడైతే కృష్ణుడు నాకు కొడుకు లాంటివాడు. వాత్సల్య భక్తి. తల్లికి ఎలాగైతే బిడ్డ మీద ప్రేమ ఉంటుందో, వాత్సల్యం ఉంటుందో, భగవంతుడికి నేను తల్లిని, భగవంతుడు నాకు శిశువు లాంటివాడు, బిడ్డ లాంటివాడు. దీన్ని వాత్సల్య భక్తి అంటారు. వాత్సల్య భక్తిలో ఏం చేస్తుంది? తల్లి పిల్లవాడికి స్నానం చేయిస్తుంది, పౌడర్ రాస్తుంది, మంచి షర్ట్ ఇట్లు వేసి వాడికి పాలు అన్నీ పెడుతుంది, ఆహారం ఇచ్చి నిద్ర పుచ్చి జోలపాట పాడుతుంది కదా, అదే చేస్తాడు ఈ భక్తుడు. ఈ భక్తురాలు కానీ భక్తుడు గారు ఏం చేయాలి? వాత్సల్య భక్తి అయితే ఆ కృష్ణుడి బొమ్మనో రాముడి బొమ్మనో, ఏ భక్తుడైతే, ఏ దేవుడి భక్తుడైతే ఆ దేవుణ్ణి చిన్నపిల్ల వాడిగా దాన్ని స్నానం చేయించడం, తర్వాత అలంకరణ చేయడం, తర్వాత ఆహారం నైవేద్యం పెట్టి తినిపించడం, తినిపించిన తర్వాత కుయ్యాల్లో ఊడుకోబెట్టి ఊపడం, ఇవన్నీ పిల్లలకి చేస్తాం కదా. భక్తుడు కూడా అలా చెయ్యాలి. ఊపిన తర్వాత ఏం చేయాలి? నిద్రపుచ్చడం, లల్లబీ పాడాలి, జోలపాట పాడాలి. జోలపాట శ్రీరామ అని జోలపాటలు ఉన్నాయి, రాముడి మీద జోలపాటలు ఉన్నాయి, కృష్ణుడి మీద జోలపాటలు ఉన్నాయి. ఇప్పుడు జోలపాట అంటేనే ఎంత తెలియదు. అసలు జోల అంటే ఏమిటండి? జోల మనకు జోలి తెలుసు కానీ జోల తెలియదు. జోలపాట, దేవుడికి జోలపాటలు ఉన్నాయి. త్యాగరాజుల వారు రాశారు. పున్నాగవరాడిలో ఉంటాయి జోలపాటలన్నీ దాదాపు. చాలా బాగుంటుంది ఆ రాగం. పున్నాగవరాడి ఏదో రాగంలో ఉంటాయి. రాగాల్లో పాడుతూ ఉంటే నిజంగా నిద్ర వచ్చేస్తుంది. కనుక వాత్సల్య భక్తి అంటారు దీన్ని. రెండవ భక్తి ఏంటంటే, తర్వాత నైట్కి దోమతెర కట్టి నిద్రపుచ్చాలి, అది వాత్సల్య భక్తి. ఇలా చెయ్యొచ్చు. రెండవ రకం భక్తి ఏంటంటే, కొంతమంది భక్తులు దేవుణ్ణి తమ నాయకుడిగా చూసుకుంటారు. లవర్, ప్రేమికుడు, ఆండాళ్ళు, మీరాబాయి, వీళ్ళకి భగవంతుడే నాయకుడు, వాళ్ళకి హీరో, వాళ్ళ హీరో. నాయికా నాయక ప్రేమ, దీన్నే కాంతాభక్తి అంటారు. దీన్నే కాంతాభక్తి, మధుర భక్తి, ప్రేమ భక్తి, ఇన్ని పేర్లు. ప్రేమ భక్తి, మధుర భక్తి, కాంతాభక్తి, శృంగార భక్తి. ఆండాళ్ళు భగవంతుడినే భర్తగా భావించింది, చూసారా? మీరాబాయి కృష్ణుడినే భర్తగా భావించింది. కనుక భగవంతుడినే తన యొక్క ప్రేమికుడిగా భావించి ఇంకా మరెవరిని ప్రేమించలేరు వాళ్ళు, భగవంతుడిని తప్ప. ఇక్కడ కూడా ఒక తమిళనాడులో ఒక ఆవిడ ఉన్నారు, అవ్వయారా ఎవరు, కారిక్కాల్ అమ్మయారు ఎవరో ఉన్నారనుకుంటాను. ఇక్కడ చాలామంది ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో భక్తులు ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో ఈ రకరకాల భక్తులు ఉన్నారు. చూడండి, అద్భుతం, అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు. దీన్ని గీతా గోవిందంలో రాధ ఎలా చూసుకుంది, రుక్మిణి భగవంతుని అలా నాయికా నాయకుల భక్తి. తర్వాత 3 దాస్య స్వామి భక్తి. స్వామి భృత్య అర స్వామి దాస్య. నేను భగవంతుడికి భృత్యుణ్ణి, దాసుణ్ణి, ఆయన స్వామి అనే భక్తి. ఆంజనేయుడు. 4 దేవుణ్ణి తండ్రిగా భావించి కానీ తల్లిగా భావించి కానీ భక్తి చేసుకోవడం. ఆయన నాకు తండ్రి. తల్లి తండ్రి ఎలాగైతే అన్నీ సమస్తం చూస్తారు, నాకు భగవంతుడే తల్లి, భగవంతుడే తండ్రి.
తండ్రిగా కానీ తల్లిగా కానీ భగవంతుడిని చూసుకొని మనం చేసిన తప్పులన్నిటికీ ఆయన్ని మన్నించమని కోరుకోవచ్చు. ఆయనే తండ్రి కనుక, ఆయనే తల్లి కనుక. మాతృభక్తి, పితృభక్తి, దేవుణ్ణి మాతృరూపంగా పితృరూపంగా ఆరాధించడం. మనం పిల్లలం. ఇప్పుడు వాత్సల్య భక్తిలో నేను తల్లిగా, భగవంతుడు బిడ్డగా. ఏదో ఒకటి, అన్ని రకాలు చేయలేరు. ఒకటే వాత్సల్య భక్తి, ప్రేమ భక్తి, ఏదో ఒక భక్తి. ఈ మాతృభక్తి పితృభక్తిలో మనం పిల్లలం, భగవంతుడు తల్లిగా కానీ తండ్రిగా కానీ ఆరాధించవచ్చు. కనుక ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నారు భక్తి ఛానల్స్లో. రకరకాల ప్రోగ్రాములు, భక్తి ఛానల్, సంస్కార ఛానల్, ఆస్థా ఛానల్. ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత కాస్త భక్తి ఎక్కువైపోయింది జనానికి కూడా. భక్తి ఛానల్ అనే సపరేట్ ఛానల్. ఇవన్నీ ఛానల్స్ మీడియా రావడం వల్ల కొంచెం మనుషుల్లో కూడా భక్తి పెరుగుతోంది. భక్తి సినిమా పూరితమైన సినిమాలు చూడడం, ఆ సినిమాలు మాత్రమే చూడడం, అలాంటివన్నీ చూసి వచ్చేవండి ఆ రోజుల్లో. ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి? ఏదో టీవీలో సీరియల్స్ అవి తీస్తున్నారు. రామాయణం, భారతం, భాగవత లీలలు చూడండి. భగవంతుడి లీలలన్నీ భాగవతంలో ఉన్నాయి, పురాణాల రూపంలో. వీటన్నిటిని కూడా డ్రమటైజ్ చేశారు. ఈ ఒక సంగీత కార్యక్రమంలో భగవంతుడి గురించే కదా కీర్తన, అది భక్తి పెరుగుతుంది. అందుకని శాస్త్రీయ సంగీతం వింటే భక్తి పెరుగుతుంది. అదేవిధంగా నృత్యం, శాస్త్రీయ నృత్యం, ఆ నృత్యంలో కూడా ఏముంది? శివతాండవం ఉంటుంది, పార్వతి. ఆ నృత్యంలో కూడా అన్ని దేవుడి లీలలే కదా. కనుక అటువంటి నృత్యం చూసినా భక్తి పెరుగుతుంది, సంగీతం విన్నా భక్తి పెరుగుతుంది. మనం ఏదైనా చేస్తున్నామా? చేస్తే పర్వాలే, చేస్తే భక్తి పెరుగుతుంది. కనుకనే ఎవరైనా భక్తి పిచ్చి అన్నాడు, పిచ్చివాడండి భక్తి అన్నాడు ఎక్కువ అంటే, అందుకోసమే చూస్తున్నాను ఆయన ఆ టైటిల్ ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తున్నాను. మంచిదే కదా, ఇదొక భక్తి. కనుక ఇటువంటి 4 రకాలైనటువంటి భక్తులు నృత్య రూపంలో, సంగీత రూపంలో అనేక విధాలుగా భక్తిని పెంచుకోవచ్చు. ప్రతిరోజు ఆ భగవన్నామం రాయడం, భక్తి పెరుగుతుంది. భక్తి అనుగ్రహం, మనకు ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అందుకనే ఈ భక్తులందరి లిస్టు మన దగ్గర ఉండాలి మొదట. ఆ భక్తుల లిస్టు పుస్తకాలు మన దగ్గర ఉండాలి కనీసం. ఇంతకుముందు చదివి ఉంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. చదవకపోతే కొనుక్కొని చదవండి, ఏ భాషలోనైనా సరే. కనుక ఈ భక్తిలో ఇప్పుడు 2 విషయాలు అయిపోయినాయి. భక్తి అంటే ఏమిటి, భక్తిని ఎలా పెంపొందించుకోవాలి. ఉపోద్ఘాతంలో 3వ విషయం, ఈ భక్తిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అది ఈ భక్తిలో కొన్ని చిక్కులు ఉన్నాయి. ఏ భక్తిలో? వాత్సల్య భక్తి, కాంతాభక్తి, భృత్యదాస స్వామి భక్తి, మాతృపితృభక్తి, వీటన్నిటిలో కూడా కొన్ని చిక్కులు సమస్యలు ఉన్నాయి అన్నారు. ఏమిటి ఆ సమస్యలు అన్నారు? ఆ సమస్యలు మనం తెలుసుకోవాలంటే ఈ భక్తి గ్రంథం అనేటువంటిది 3వ విషయం చెప్తున్నాను. ఏమిటి ఆ సమస్య అంటే, భక్తి గ్రంథాలు 2 విషయాల గురించి మాట్లాడుతున్నాయి. అన్ని భక్తి గ్రంథాలు, ఏ భక్తి గ్రంథం అయితే భక్తుల గురించి మాట్లాడుతుందో, ఫలానా భక్తుడు ఈ విధంగా పూజించాడు భగవంతుణ్ణి, ఈ విధంగా భగవంతుణ్ణి పొందాడు, ఈ విధంగా భగవంతుడి లీలలు పాడాడు, రాశాడు కవిత్వం ద్వారా అని చెప్తున్నారు కదా. భగవంతుడి గురించి, చరిత్రల గురించి చెప్పేటప్పుడు ఆ భగవంతుడి గురించి చెప్పేటటువంటివి భక్తి గ్రంథాలు. 2 విషయాలు చెప్తాయి ఆ భక్తి గ్రంథాలు. మొదటిది, భక్తికి సాధనం ఏమిటి అని. ఎలాంటి సాధనం? స్తుతి ద్వారానో, శ్రవణం ద్వారానో ఏ విధంగా సాధన చేయాలి భక్తిని పెంపొందించుకోవాలని. భక్తిని భగవంతునికి పూజ చేయడం అని, భగవంతుడి గురించి నామజపం చెయ్యి, ధ్యానం చెయ్యి అని చెప్పి సాధనలు ఉంటాయి కదా, అవన్నీ చెప్తారు అందులో ఆ భక్తి గ్రంథంలో. జపం చెయ్యి, 1,000 నామాలు రాయి, భగవంతుడు నామస్మరణం చేస్తూ ప్రదక్షిణం చెయ్యి, ధ్యానం చెయ్యి, ఆ సముద్రంలో స్నానం చేసిరా, ఈ నదిలో స్నానం చేసిరా, ఆ భగవంతుడి కోసం ఉపవాసం చెయ్యి, ఆ భగవంతుడి కోసం అంగప్రదక్షిణం చెయ్యి, ఆ భగవంతుడు కొండ ఎక్కిరా, ఇవన్నీ సాధనాలు చెప్తారు కదా. ఇవన్నీ ఉంటాయి ఆ భక్తి గ్రంథాల్లో.
తర్వాత రెండో విషయం ఏం చెప్తారంటే, ఈ భగవంతుణ్ణి ఈ నీ యొక్క ఇష్టదైవాన్ని నువ్వు పొందాలి అంటే మోక్షం, అది వాళ్ళకి మోక్షం పొందాలి అంటే ఏం చేయాలి? ఈ సంసారం అనేటువంటిది దుఃఖమయమైనటువంటిది. నీ యొక్క పిల్లలు సంసారం వీళ్ళందరూ కూడా నిన్ను రక్షించరు, ఆ భగవంతుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్తారు ఆ భక్తి గ్రంథాల్లో. కదే కదా, ఇవన్నీ నిన్ను రక్షించవు, ఈ యొక్క సంసారంలో ఉన్నదంతా కూడా సారం లేనటువంటిది కనుక ఆ భగవంతుణ్ణి చూడడమే మోక్షం, ఆ భగవంతుడి దర్శనమే మోక్షం నీకు, ఆ భగవత్ ప్రాప్తియే నీకు మోక్షం అని చెప్పి కూడా రాస్తారు. భగవంతుడిని ఎలా పొందాలి, భగవంతుడిని పొందాలంటే ఏమేమి వదిలిపెట్టాలి, భగవంతుడిని పొందకపోవడం వల్లనే నీకు దుఃఖం, ఆ భగవంతుడి పాదాలు కనుక పొందావు అంటే నీకు పరమశాంతి, అవన్నీ చెప్తారు భక్తి గ్రంథాల్లో. ఏమేం చెప్తారు? భక్తి సాధనల గురించి చెప్తారు. భక్తి ఆ భగవంతుడిని పొందాలంటే, మోక్ష పదవి పొందాలంటే ఏమిటి, పరమపదం ఎలా అనే విషయాన్ని కూడా చెప్తారు. రెండు విషయాలు చెప్తారు. ఈ రెండు చెప్పేటప్పుడు వీటిని ఏమంటారంటే, భక్తి సాధన గురించి చెప్పేది రెండో దాన్ని భక్తి దర్శనం అంటారు. దీన్ని భక్తి దర్శనం అంటారు. ఆ భగవంతుడిని ఎలా పొందాలి అని చెప్పేది భక్తి దర్శనం. రెండో విషయం, మొదటి విషయం సాధనం, రెండో విషయం దర్శనం. ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని, లీలలు అన్నిటి గురించి మాట్లాడి దాన్ని పొందే విషయాన్ని గురించి చెప్పేది భక్తి దర్శనం. ఫిలాసఫీ అంటారు, ద ఫిలాసఫీ ఆఫ్ డివైన్ లవ్. దైవ ప్రేమ గురించి చెప్పే విషయం, ద ఫిలాసఫీ ఆఫ్ డివైన్ లవ్. సాధన భక్తి, దర్శన భక్తి. సాధన ద్వారా పెంచుకునే భక్తి, ఆ శాస్త్రాన్ని చదివి, భక్తి శాస్త్రాన్ని చదివి, ఆ భక్తి గ్రంథాన్ని చదివి దర్శనాన్ని తెలుసుకుంటే నువ్వు మోక్షాన్ని పొందుతావు. సో సాధన భక్తి, దర్శన భక్తి. దర్శనం అంటే చూడడం కాదు, ఇక్కడ దర్శనం అంటే భక్తి గ్రంథానికి పేరు దర్శనం అని పేరు. వాళ్ళ ఫిలాసఫీకి, వాళ్ళ యొక్క కాన్సెప్ట్స్, వాళ్ళ యొక్క ఆలోచన, భక్తి మూమెంట్లో ఇవన్నీ వచ్చినాయి. పరమభక్తుడండి ఆయన అంటాడు, చూసారా? అంటే ఆయన ఎలా పొందాడు ఆ ఉపాసకుడు ఈ భగవంతుణ్ణి, అదంతా కూడా అందులో వర్ణిస్తారు. కనుక ఆ భగవంతుని పొందడానికి ఇప్పుడు ఏమిటి ఇంతకి విషయం అంటే, ఈ సాధన భక్తి, దర్శన భక్తి, ఈ గ్రంథాలు, నారద భక్తి సూత్రాలు లాంటి గ్రంథాలు భక్తి గ్రంథం కదా. ఇది చదివే ముందు ముముక్షు అయిన వాడు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇందులో ఈ సాధన భక్తిలో, దర్శన భక్తిలో ఏది మనం ముముక్షువులు తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు. ముముక్షు అయినవాడు, మోక్షాన్ని పొందదలుచుకున్నవాడు, ఈ భక్తి గ్రంథాలు మనకు సానుకూలమేనా, అంగీకారమేనా అనే ప్రశ్న వస్తే, మోక్షాన్ని పొందాలనుకునే వ్యక్తి, ముముక్షు అయిన వాడికి ఈ భక్తి గ్రంథాలలో ఉన్న రెండు విషయాల్లో, ఒకటి అంగీకారం, రెండు అనంగీకారం. సాధన భక్తి అంగీకారం, దర్శనం అనంగీకారం. సాధనాన్ని స్వీకరించవచ్చు కానీ వాళ్ళ యొక్క తత్వం చెప్తున్నారు చూసారు, ఫిలాసఫీ, అది మనం స్వీకరించకూడదు. అందుకనే ఈ నారద భక్తి సూత్రంలో కూడా చాలా వరకు ఉపోద్ఘాతం చక్కగా రాశారు, కానీ కొన్నింటిని మాత్రం మనం ఫిల్టర్ చేయాలి, అది జాగ్రత్తగా చెయ్యాలి. కనుక ఆ మూలం మాత్రమే తీసుకోండి, మరేం చదవకండి అందులో. చదవగలిగినా కూడా అందులో ఫిల్టర్ చేయగలిగే శక్తి ఉంటే చదవండి, లేకపోతే చదవకండి. జాగ్రత్త, యూ విల్ లూజ్ ద ట్రాక్. మూలం కోసం ఇచ్చారు ఆ పుస్తకాలు, మీకు అర్థమైందా? ఆ ఉపోద్ఘాతంలో కూడా చక్కగా రాశారు కొన్ని విషయాలు, కానీ కొన్ని విషయాలు ఉంది దర్శనం, వాళ్ళ దర్శనాన్ని గురించి వచ్చిన మాటలు చాలా, అవి పూర్వపక్షి. మనకు పూర్వపక్షి అంటే మన తీవ్ర ముముక్షులకి అవి విరుద్ధం, అవి మనం స్వీకరించకూడదు. స్వీకరిస్తే మోక్షమే రాదు. ఏమిటి అంటే చెప్తున్నారు,
భక్తి దర్శనం అద్వైత జ్ఞానానికి, భక్తి దర్శనం అద్వైత జ్ఞానికి అనుకూలం కాదు. కనుక భక్తి దర్శనం తీసుకోకుండా భక్తి సాధనం మాత్రం తీసుకోవాలి మనం. భక్తి సాధనం ఏమిటి? జప, ధ్యానం, ఉపవాసం, ఇవన్నీ కూడా భక్తి సాధనాలు తీసుకోవచ్చు. ఎలాగైతే అష్టాంగ యోగంలో యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంగాలను తీసుకుంటాం, సాధనా పార్ట్. వాళ్ళ ఫిలాసఫీని మాత్రం తీసుకోం మనం. పతంజలి చెప్పినటువంటి ఆయన ఫిలాసఫీని తీసుకోకూడదు. ఎందుకంటే కారణం ఏమిటో తెలుసా? ఈ దర్శనంలో వాళ్ళు దేవుడు వేరు, నేను వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, భేదమే మాట్లాడతారు, ద్వైతమే మాట్లాడతారు. వాళ్ళు ఐక్యాన్ని గురించి మాట్లాడరు. అందువల్ల ఆ యొక్క శాస్త్రాన్ని మనం తీసుకోకూడదు, సాధనను మాత్రమే తీసుకోవాలి. చాలా అందరూ కూడా భక్తి గ్రంథాలన్నీ కూడా వేద బాహ్యాలు. వాళ్ళు వేద బాహ్యం. వాళ్ళు వడిగట్టడం అంటారు చూసారా? వడిగట్టడం అంటే ఫిల్టర్ చేయడం. ఏం ఫిల్టర్ చేయాలి మనం భక్తి గ్రంథంలో? సాధనని మాత్రం తీసుకొని దర్శనాన్ని వదిలిపెట్టాలి. ఇది ఫిల్టర్ చేయడం. ఓకే, భక్తి సాధన తీసుకోవచ్చు, భక్తి దర్శనాన్ని మాత్రం తీసుకోకూడదు. సాధన భక్తి, దర్శన భక్తి మంచిదా కాదా అంటే ఏది మంచిది అంటే, భక్తి మంచిదా కాదా అంటే అడిగితే ఏ భక్తి అని అడగాలి మనం? సాధన భక్త్యా దర్శన భక్త్యా అని అడగాలి. స్వామీజీ ఎప్పుడు ఇస్తుంటారు ఒక ఉదాహరణ, కొలెస్ట్రాల్ మంచిదా కాదా అని అన్నారు. కొలెస్ట్రాల్ మంచిదా కాదా అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్ మంచిది కాదు, హై డెన్సిటీ కొలెస్ట్రాల్ మంచిది అని చెప్పి అంటారు. లో డెన్సిటీ మంచిది ఏదో ఒకటి మంచిది, హై డెన్సిటీ మంచిది, అది మంచిదంట. కనుక సాధన భక్తి హై డెన్సిటీ కొలెస్ట్రాల్ లాగా అది మంచిది, దర్శన భక్తి తీసుకోకూడదు. కానీ కొలెస్ట్రాల్ మంచిదా కాదా అంటే డివిజన్. భక్తి తీసుకోవాలా వద్దా అంటే ఏ భక్తి జరగాలి? సాధన భక్త్యా దర్శన భక్త్యా? సాధన భక్తి అయితే తీసుకుంటాం, దర్శన భక్తి తీసుకో. కనుక ఇప్పుడు మన పని ఏమిటి అంటే, ఇటు దోషం ఏమిటో తెలుసా? ఇక్కడ ఇప్పుడు రెండు విషయాలు ఏమిటో చెప్పాను. ఎందుకు తీసుకోకూడదు, ఏమిటి వాళ్ళలో ఉన్న దోషం అంటే, ఆ దేవుడు, వాళ్ళు పూజించే దేవుడు ఎవరైతే రాస్తున్నారో భక్తి గ్రంథాల్లో, ఆ పరమాత్ముడు వేరు, ద్వైతం, ఎప్పుడు ద్వైతమే. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. నువ్వు ఎప్పుడూ పరమాత్మలో ఒకటి కాలేవు. అది వాళ్ళు చెప్పేటటువంటిది ద్వైత భక్తి. అది దర్శనంలో ఏం మాట్లాడతారు వాళ్ళు? ద్వైత భక్తి గురించి మాట్లాడతారు, కానీ అద్వైత భక్తి గురించి ఈ జీవాత్ముడే పరమాత్ముడు అనే విషయాన్ని తీసుకోనే రారు. అసలు ఐక్యమే లేదు. అసలు నేను వేరు, ఆయన వేరు. ఎప్పుడు దాసుడే నేను స్వామిని కాలేను ఎప్పటికీ. అందుకని ఆ స్వామియే నేనన్నాను. ద్వైత భక్తిని గురించి చెప్పడం వల్ల ఇది పెద్ద దోషం దర్శనంలో అనం. అందుకని గౌడపాదాచార్యుల వారు ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మణి వర్తతే ప్రాగుత్పత్తే రజం పూర్వం ఏనాసౌ కృపణ స్మృత అన్నారు. ఎవరైతే ద్వైతంగానే ఉంటూ ద్వైతంగానే చనిపోతారో, భక్తుడిని దేవుడిగా వేరుగా చూస్తూ, వాళ్ళు దురదృష్టవంతులు అన్నాడు. అయితే మరి భక్తి వద్దండి, సాధన భక్తి మన స్టెప్పింగ్ స్టోన్గా తీసుకుంటాం. వాళ్ళు ఏం చెప్తారు? మనం కూడా ద్వైత భక్తితోనే స్టార్ట్ చేస్తాం. దేవుడు వేరు, నేను వేరు. స్టార్ట్ చేసేటప్పుడు అందరం ఆయన నేను వేరేనే స్టార్ట్ చేస్తాం కదా. వాత్సల్య భక్తిలో కూడా ఆయన వేరు, నేను వేరు. దాస్యస్వామి భక్తిలో ఆయన వేరు, నేను వేరు. మాతృపితృభక్తిలో కూడా ఆయన వేరు, నేను వేరు. కాంతాభక్తిలో కూడా ఆయన వేరు, నేను వేరని మొదలు పెడతాం. ద్వైత భక్తిలోనే అందరూ మొదలుపెట్టేది.
కానీ శాశ్వతం ద్వైత భక్తి అని అంటే తప్పు. అది ఒక మెట్టు. ద్వైత భక్తి అనే మెట్టు ద్వారా అద్వైత భక్తికి వెళ్ళాలి. ఈ దర్శన భాగంలో ఏం చేస్తారు వాళ్ళంటే ద్వైత భక్తిలోనే నిలిచిపోతారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి పై మెట్టు లేదు. అది దోషం అక్కడ. అర్థమైందా? జీవబ్రహ్మ ఐక్యం అనేటువంటిది లేదు, అద్వైతం బ్రహ్మ మాత్రమే ఉన్నది అనేటువంటిది లేదు. ఈ జీవుడు ఎప్పుడు ఇంతే, వీడు ఇట్లా పూజ చేసి చేసి ఒక రోజుకి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటే అలాగే జపం చేస్తూ ఉండాలి అంతే. అక్కడికి పోయినా కూడా పోయినా ఆయనలో కలిసిపోతాడంటే కలవడు. ఆయన శంఖంగానో ఆయన చక్రంగానో నిలిచిపోతాడు, కానీ ఆయనలో ఒకటి కావడానికి వీల్లేదు. ఆయన శంఖంగానూ ఉండొచ్చు, చక్రంగానూ ఉండొచ్చు, లేకపోతే ఆయన పీఠంగానూ కూర్చుంటాడు భక్తుడు. అంతేకాని ఆ భగవంతుడే స్వరూపం, ఆత్మే నేను అనే జ్ఞానం వాళ్ళెప్పుడూ ఆ విషయాన్ని తీసుకురారు అక్కడ. కనుక మీరు ఇష్టపడతారా? అది భగవంతుడు ఎప్పుడు దూరంగా ఉండడానికి ఇష్టపడతారా, భగవంతుడిలో ఐక్యం కావడానికి ఇష్టపడతారా? నేను పంచదార, కాఫీలో పంచదార టేస్ట్ చేస్తాను, కానీ నేను పంచదార కావడం నాకు ఇష్టం లేదంటే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది. పంచదార కావాలని కోరుకుంటారా, స్వీట్గా ఉండాలని కోరుకుంటారా, లేదా నేను పంచదారను చప్పరిస్తూ ఉంటానంటారా? భగవంతుడు స్వీట్ లైక్ షుగర్, ఐ ఎంజాయ్ ది స్వీట్ అంటారా, ఐ వాంట్ టు బీ లైక్ షుగరా? చెప్పు. ఎంతకాలం చప్పరిస్తూ కూర్చుంటావు? ఆ షుగర్గా మారిపో నువ్వు కూడా. చాలామంది భక్తులేని రాస్తారు, నాకు మోక్షం అని ఇష్టపడడం లేదు, నేను నీకెప్పుడు దాసుడుగానే నేను ఉంటాను, ఇదే రాస్తారు వాళ్ళు కవిత్వంలో రాసినప్పుడు కూడా. భగవంతుడి లీలల గురించి వాళ్ళు రాసేటప్పుడు ఇలాగే రాస్తారు చక్కగా ఆనందంగా. అవి వింటూ ఉంటే ఒక స్టూడెంట్ నన్ను అడిగింది, స్వామిని మీరు గీతా గోవిందని చెప్పండి అని అడుగుతుంది నన్ను. నేను వివేక చూడమని ఉపనిషత్తులని చెప్తుంటే ప్రత్యేకంగా నా గీతా గోవిందని చెప్తారన్నారు. గీతా గోవిందని చెప్పడానికి నేనెందుకు, చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు. ద్వైతం గురించి చెప్పడానికి ఎవరైనా చెప్తారండి, అద్వైతం చెప్పేవాళ్ళు లేరు, కష్టం చాలా చెప్పడం. కనుక నేను అన్నానమ్మా, మరి ఎవరైనా ఉంటే చెప్పించుకోమ్మా వెళ్ళి, నేను అవి చెప్పను అన్నాను. కనుక ద్వైతాన్ని గురించి వినడానికి ఇష్టపడతారు జనం. ప్రహ్లాద చరిత్రం అంటే పరిగెడతారు, రుక్మిణీ కళ్యాణం అంటే పరిగెడతారు. ఇక్కడికి వస్తారా చూడండి, రుక్మిణీ కళ్యాణం అంటే ఫ్రీ మీల్స్, ఫ్రమ్ మార్నింగ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ నైట్ అన్నీ ఫ్రీ మీల్స్. జనం పట్టరు అక్కడ. ఇక్కడే ఉందంటే అన్నీ తీసుకొని మనం తెచ్చుకొని మనమే పెట్టుకోవాలి. అక్కడ కుంకం దగ్గర నుంచి పసుపు దగ్గర నుంచి అన్నీ ఇస్తారు, ఫ్రీ అన్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఏమి ఉండవు అట్లాంటివన్నీ. లేకపోగా ఇంకా కష్టంగా చెప్తారు. ఒక కొంచెం భజన ఉండదు, ఒక తాళం ఉండదు, ఒక ఏం ఉండదు, కొంచెం అట్రాక్షనే ఉండదు. ఆరతులు ఉండవు, ప్రసాదాలు ఉండవు. ప్రతివారం ఏమన్నా సుండలన్నా పెడతారంటే అది బెటర్. కనుక ఇట్లాంటి చోటికి ఎవరు వస్తారండి అన్నది, అట్రాక్షన్గా ఉండదు అని అంటే ఏం చేస్తాం మరి? ద్వైత భక్తి. కృష్ణుడి లీలల గురించి వాళ్ళు రాసేటప్పుడు చెప్తారు. ఒక కవి రాశాడట, కృష్ణుడు ఎంత చతురుడు అనే దానికి ఒక గోపి దగ్గరికి వెళ్ళి అడిగాడట, నీకు ముఖారి రాగం తెలుసా అన్నట. ఓ గోపికని అడిగితే నాకు తెలియదే అన్నదట. నాకు ముఖారి రాగం తెలియదే అన్నది. అనగానే చెంపగిచ్చాడట కృష్ణుడు. చెంపగిచ్చంగానే ఆవిడ ఏడ్చిందట గోపిక. ఏడగానే అది ముఖారి రాగం అంటే అన్నాడట. ఇది చెప్తే చూడండి మీకు ఎంత ఆనందంగా ఉందో. ఇట్లాంటి కథలన్నీ వింటూ ఉంటే బాగుండు. సత్యచ్చా భవతి నిరుక్తంచా నిరుక్తంచా నిలయనంచ ఏమిటండి అబౌ హెడ్ తైత్తిరీయం. అందుకని 199 పాళ్ళు జనానికి కథల రూపంలో, కథలు స్వారస్యంగా ఉండాలి. అవి వింటూ ఉంటే ఆనందం. అందుకే ప్రహ్లాద చరిత్రానికో రుక్మిణి కళ్యాణానికో పోతూ ఉంటారు జనం. వేదాంతం వినేవాళ్ళు ఎవరు లేరండి నిజంగా, చాలా తక్కువ, మైనారిటీ. చూడండి మరి నిజమా కాదా? ఎందుకంటే వాళ్ళ దర్శనాన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు కనుక. తీవ్ర ముముక్షువైన వాడు వడికట్టాలి దీన్ని. ఊహాపోహ విచక్షణ. ఊహ అంటే దేన్ని తీసుకోవాలి, అపోహ అంటే దేన్ని తొలగించాలి. ఇది తెలియదు జనానికి.
చాలామందికి తెలియదు, అసలు భక్తి అంటే ఏమిటో తెలియదు ముందు, అందులో ఏది తీసుకోవాలో తెలియదు. ఈ భక్తి గ్రంథాలన్నీ చదివేసేసి అదే భక్తి అనుకుంటారు. అందుకని వేదాంతం క్లాస్కి వెళ్ళవాకు, ఉన్న భక్తి పోతుందట. అసలు భక్తి ఉంటే కదా పోవడానికి, అసలు అది భక్తి అయితే కదా, అదే భక్తి అనుకుంటారు వాళ్ళు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? జ్ఞానీతు ఆత్మైవ మే మతం మమ ప్రియ అన్నాడు. ఆ మాట వింటారా వాళ్ళు? వాళ్ళ చెవిలో పడదు. ఎందుకో తెలుసా? ఆ దర్శనం అనే ఫిలాసఫీని పెట్టుకొని చెవులు మూసుకున్నారు. చెవులు మూసుకోవడం వల్ల కృష్ణుడి మాటలు వాళ్ళకి వినపడకపోవడంలో ఎవరికి నష్టం అన్నారు. ఇది దోషం. ద్వైతాన్ని గురించే మాట్లాడతారు, అదే శాశ్వతం వాళ్ళకి. మనకు అది ఒక మెట్టు మాత్రమే. అర్థమైందా? ఇదంతా అర్థం కాకుండా నారద భక్తి సూత్రాలు మీకు అర్థం కాదు. నేను ఒకసారి నారద భక్తి సూత్రాలు తీసుకుంటే తత్వలోకలో రాశారు వాళ్ళు ఈ ఆర్టికల్ మొత్తం. రాసినప్పుడు ఇంగ్లీష్లో తీసుకున్నాను ఒకసారి. రాస్తే శృంగేరి ఆచార్యుల వారు అన్నారట, అది పూర్వపక్ష గ్రంథమే అన్నారు వారు. పూర్వపక్షి గ్రంథమే, ఎందుకంటే భక్తి గ్రంథం కదా. మనం ఏం చేస్తాం? అందులో సాధనను మాత్రం తీసుకుంటాం. ఆయన ఏం చెప్పాడు నారదుడు, దాన్ని మనం చూడవలసిన విధంగా చూడాలి. మన ఆధ్యాత్మిక వేదాంత దృష్టి అనే కళ్ళద్దాలు పెట్టుకొని దాన్ని చూడాలి. భక్తి దర్శనం కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే మీరు చదివేదంతా భక్తి దర్శనంలో ఉంటుంది ఆ కళ్ళద్దాలు. ఇప్పుడు మీరు ఆ పుస్తకం పట్టుకున్నప్పుడు నేను పెట్టే కళ్ళద్దాలు పెట్టుకోవాలి. 3D పిక్చర్కి వెళ్ళేటప్పుడు 3D సినిమా చూసేటప్పుడు వాళ్ళు వేరే స్పెషల్ గాగుల్స్ ఇస్తారు, చూసారా? ఇప్పుడు మీరు నారద భక్తి సూత్రాలకు వచ్చేటప్పుడు ఇది పూర్వపక్ష గ్రంథం చదివేటప్పుడు మీరు ఎలా రావాలి? ముముక్షువులు వేదాంతాన్ని వినడానికి వచ్చేవాళ్ళు నేను స్పెషల్గా ఇచ్చేటటువంటి గాగుల్స్ పెట్టుకోవాలి. ఏది? ఆ సాధన పార్ట్ మాత్రమే తీసుకుని పెట్టుకొని దర్శనం మాత్రం చూడకుండా రావాలి. అందుకని మీరు అదంతా చదవకండి, అందులోదంతా కూడా. ఓకే, ఇప్పుడు చదవకండి, సూత్రాలు మాత్రం వినండి. నేను అంతా చెప్పిన తర్వాత మీకు కావాలనిపిస్తే చదవండి. తర్వాత చదవకపోయినా మంచిదే నిజంగా. అర్థమైందా? మీకు కొంతమందికి బాగా రుచించవచ్చు. అది రుచించింది అంటే ఇంకా అవుట్ అని అర్థం, అప్పుడు దర్శనంలో పడిపోయినారని అర్థం. అర్థమైందా? సరే, ఇంతకీ అదంతా దర్శనం అండి, ఇప్పుడు మనదేంటి అంటారు అన్నారు. మనదేమిటి? వాళ్ళంతా దర్శన భక్తి సాధన భక్తి మాత్రమే తీసుకోమన్నారు, మనదేమిటి భక్తి అన్నారు. ఈ ప్రశ్న వస్తే మనం చెప్తాం, మనది వేదాంత దర్శనం. వాళ్ళది వేద బాహ్యమైతే మనది శృతి యుక్తి అనుభవపూర్వకమైనటువంటి ప్రస్థానత్రయంతో కూడినటువంటి భగవద్గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్ర ప్రస్థానత్రయం కలిపితే వేదాంత దర్శనం. మొదటిది భగవద్గీత పూర్తి చేసాం, 10 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఉపనిషత్తులు, 6వ ఉపనిషత్తు చదువుతున్నాం ఇప్పుడు మనం. ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం చదవబోతున్నాం. ఈ 3 కలిపితే వేదాంత దర్శనం. ఈ వేదాంత దర్శనానికి ఏమిటి మూల స్తంభాలు అంటే, మూలం అంటే శృతి యుక్తి అనుభవ. ఇది శృతి మీద ఆధారపడి ఉంటుంది, వేద మంత్రాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్లకు వేద బాహ్యం, వాళ్ళకి వేదంలో చెప్పింది వాళ్ళు తీసుకోరు. యుక్తి అంటే లాజికల్గా ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. అదేవిధంగా అనుభవ విరుద్ధం కాదు ఇది. శృతి యుక్తి అనుభవ వేదాంత దర్శనం. ద్వైతాన్ని మనం స్వీకరిస్తాం మొదట, తర్వాత ద్వైతా నుంచి దాటి అద్వైతానికి తీసుకువెళ్ళడానికి చెప్పే మార్గం ఇది. అర్థమైందా? సాధన భక్తిని తీసుకొని వేదాంత దర్శనాన్ని మనం పాటిస్తాం. వేదాంత దర్శనం చదువుతాం కానీ భక్తి దర్శనాల్ని చదవం. ఇది వేద ఆమోదమైనటువంటిది అని అర్థం. అందుకని జ్ఞానమాత్రేణ మోక్ష అన్నాం, అంతేకాని దర్శన భక్తి మాత్రేణ న మోక్ష అనే విషయం. తర్వాత విషయం, ఈ మోక్షం అనేటువంటిది ఏక సాధన సాధ్యమా అనేక సాధన సాధ్యమా అన్నారు. ఎన్ని సాధనాలు కావాలి ఈ మోక్షానికంటే? ఒకే ఒక సాధనం జ్ఞానం. అనేక సాధనాలు అక్కర్లేదు, ఒకే ఒక సాధనం. ఏక సాధన సాధ్యం వేదాంత దర్శనం.
జ్ఞానం. వేరే మార్గం ఉందా అంటే అన్నాడు, వేరే మార్గం లేదు. మోక్షం అంటే ఏమిటి? ఇదే మోక్షం, పరమపదం. సోపానం అంటే జ్ఞానమే మోక్షం. కనుక ఇది వినడానికి ఇంకా చాలా చాలా రిఫైన్మెంట్ కావాలి. నారదుడు ఏం చెప్పబోతున్నాడో వినండి. నారదుడు చెప్పిన దాన్ని ఈ దర్శన గ్రంథాల్లో వాళ్ళకు తగినట్టుగా వాళ్ళు రాసుకున్నారు. వేదాన్ని నెట్టివేసి నారదుడు ఇలా చెప్పాడని చెప్పి వాళ్ళకి తగినట్లుగా రాసుకున్నాడు. కానీ నారదుడు అలా చెప్పలేదు. నారదుడు వేదాంత దర్శనానికి సంబంధించినట్లుగా చెప్పాడు. కనుక ఇప్పుడు మన ఆ దృష్టితో చదవాలి దాన్ని. అందుకని అందరూ భక్తి గ్రంథాలని సరిగా చెప్పక ఇది ప్రపంచంలో ఇప్పుడు దర్శనం ఎక్కువ అధికంగా ఉన్నది. వాళ్ళకి ఒడిగట్టడం చేతగాక సాధనము తీసుకుంటారు, దర్శనము తీసుకుంటారు, జ్ఞానము లేదు. జ్ఞానమొసగరాదా, జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. కనుక దర్శన భక్తితో మోక్షం రాదు, జ్ఞానం. తర్వాత చూస్తాం మిగతా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.